ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ సోకకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజశేష వైద్య సిబ్బందికి సూచించారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఏర్పాటు చేసిన బోన్ ఎయిర్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి వెలిగించి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అన్ని ఆసుపత్రుల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని, ముఖ్యంగా శానిటైజేషన్ విషయంలోనూ అలాగే ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వార్డుతో పాటు ప్రసూతి వార్డు అలాగే అంటువ్యాధుల వార్డులలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు శానిటైజేషన్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో పాటు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు అలాగే పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొంటామని ఓవైపు ప్రభుత్వము చెప్తుంటే నిర్మల్ జిల్లాలో మాత్రం పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. గత వారం రోజులుగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రతిరోజు కూడా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన చేపడుతున్న అధికారులు మాత్రము ఈ ధాన్యం కొనుగోలు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. తాజాగా నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచంద మండలం బావాపూర్ గ్రామానికి చెందిన గోప శ్రీనివాస్ అనే రైతు తన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని పేర్కొంటూ జిల్లా కలెక్టర్కు ధాన్యం బస్తాతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ధాన్యం బస్తాను తీసుకొచ్చి జిల్లా కలెక్టర్కు తన ఆవేదనను వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా కూడా లక్ష్మణచంద మండలంలో పిఎస్సి సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని తన గోడును వెలిబోసుకున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్కు వేడుకున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నర్సాపూర్ జి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అకస్మాత్తుగా మూసివేయడంతో రైతులు ఆందోళన చేపట్టారు. నర్సాపూర్ మండలం తురాటి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే రైతు తన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి 15 రోజులు గడుస్తున్న అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా అలసత్వం ప్రదర్శించారు. పైగా ఈరోజు నుంచి పిఎస్సి సెంటర్ను మూసివేస్తున్నట్టు అధికారులు పేర్కొనడంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన చేపట్టారు. ఇలాంటి ముందస్తు సమాచారం లేకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అకస్మాత్తుగా మూసివేయడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్ అనే ఈ రైతు తాను తీసుకొచ్చిన 1100 బస్తాలను రోడ్డుపై పడేసి తన నిరసన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్తుంటే మరోవైపు నిర్మల్ జిల్లాలో మాత్రం అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ధాన్యం కొనుగోలు చేయకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.